తార తార నా కళ్ళు వెన్నెల పూత నా ఒళ్ళు ఆకాశాన్ని ఎంతకని వెలకడతారు. సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనంజయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల నుంచి 4వ పాటగా ఒక ఐటమ్ సాంగ్ అని అనౌన్స్ చేసి రిలీజ్ చేశారు. తారా తారా అనేటువంటి పాట. ఆ పాట ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ కమ్ ఆన్. ముందుగా సంగీతం గురించి మాట్లాడుకుంటే ఈ సంగీతం ఎంఎం కీరవాణి. వయలిన్, గిటారు, యుకిలిలి ఈ 3 మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్గా చేసుకుని ట్యూన్ చేసిన సాంగ్ ఇది. అరబ్బీ స్టైల్లో ప్రజెంట్ చేశారు ఈ సాంగ్ని. అంటే మరి నవాబుల కాలం కాబట్టి కొంచెం ఆ అరబ్ స్టైల్ మ్యూజిక్ ని యూజ్ చేయడంతో ఈ పాటకి ఆ వాసన తగులుతూ ఉంటుంది అనమాట. స్లో పాయిజన్ లో ఈ పాట మత్తెక్కిస్తుంది, అందులో ఏ డౌట్ లేదు. బాణి చాలా సింపుల్ గా అనిపించిన పదాలను మింగేయకుండా ఇన్స్ట్రుమెంట్స్ ను ఉపయోగించిన విధానం మాత్రం చాలా బాగుంది. పాట చివరిలో 3 నిమిషాల 42 సెకండ్ల దగ్గర వచ్చేటువంటి యుకిలిలి బిట్ ఏదైతే ఉందో అది చాలా హాయిగా ఉంది. బాహుబలి మూవీలో మనోహరి అనే సాంగ్లో పాట చివరిలో ఏదైతే ఒక మ్యూజిక్ వస్తుందో సేమ్ అదే టైప్లో ఈ పాటలో కూడా మ్యూజిక్ పెట్టడం చాలా బాగుందన్నమాట. అది వినడానికి హాయిగా ఉంది. అఫ్కోర్స్ ఆ మ్యూజిక్కి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో పవన్ కళ్యాణ్ చేసే మ్యాజిక్ కూడా అలాగే ఉంటుంది. అలాగే 2 నిమిషాల 9 సెకండ్ల దగ్గర వచ్చేటువంటి మేల్ హమ్మింగ్ కూడా చాలా చాలా హాయిగా ఉంటుంది. ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఆ హమ్మింగ్ తో పాటుగా ఫాలో అవుతూ ఫిమేల్ వోకల్ కూడా వస్తుంది. అది చాలా బాగుంది. దానికి తగినట్టుగా డ్రమ్ బీట్ ఏదైతే ఉందో అది కూడా వినడానికి చాలా హాయిగా అనిపించింది అనమాట. ఇది సంగీతం గురించి మాట్లాడుకుంటే స్లోగా ఉన్నా బాగుంది అంతే. ఇంకా సాహిత్యం గురించి మాట్లాడుకుంటే ఈ సాహిత్యాన్ని రాసింది శ్రీహర్ష ఈమని. పాట దేని గురించి చెప్తుందంటే, ఒక అందమైన అమ్మాయిని చూసి ఆ అందాన్ని ఒక్కసారైనా సొంతం చేసుకుంటే బాగుంటుంది అని ఆరాటపడే నవాబులు, జనాల ఫీలింగ్స్ గురించి ఈ పాటలో ప్రస్తావించడం జరిగింది. దానికి తన అందం గురించి ఆ అమ్మాయి ఏం చెప్తుంది, ఇదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అందమైన అమ్మాయిని చూసినప్పుడు అందాన్ని అలా చూపిస్తూ ఆరబోస్తూ వెళ్తుంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా, ఈ అందాన్ని ఒక్కసారైనా సొంతం చేసుకుంటే బాగుంటుందని. అది సహజం. అయితే ఈ అమ్మాయి మరి ఎందుకు అలా అందాలను ఆరబోసింది, దాని వెనక ఏమైనా కారణం ఉందా అనేది రేపు థియేటర్లో మనం కథానుసారంగా చూస్తాము. పల్లవిలోకి వస్తే అందమైన అమ్మాయి బజార్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే మొత్తం అందరూ గోల పెట్టేస్తున్నారు. ఆ గోలకి ఆ అమ్మాయి కోపంతో వాళ్ళ వైపు చూస్తే, అలా చూడకు, నీ చూపు పేలబోయే ఫిరంగిలాగా ఉంది, తలా తలా మెరుస్తున్నావు, కానీ నీకేం కావాలో చెప్పు, నీ రేట్ ఎంతో చెప్పు. అంటే రేట్ అనే పదం వాడలేదు కానీ వెల అనేటువంటి పదాన్ని అక్కడ వాడారు. ఎందుకంటే అప్పట్లో రేట్ అనే పదం లేదు కాబట్టి. నీకు మొహరీలు కావాలా, వరహాలు కావాలా అని అడుగుతున్నారు వాళ్ళు. దానికి అమ్మాయి ఏం చెప్తుందంటే, తళతళ మెరిసే చుక్కలు, వెన్నెలా ఉన్నటువంటి ఆకాశాన్ని దానికి వెల ఎవరైనా కట్టగలరా? ఎందుకంటే తన 2 కళ్ళు కూడా చుక్కలు, తన ఒళ్ళు వెన్నెల పూత పూయబడింది అని అమ్మాయి చెప్తుందనమాట. తన ఒంటి మీద పట్టిన చెమట చుక్కను చూసి వజ్రం అనుకుంటారు అందరూ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడితే వాళ్ళేమో తడబడిపోతూ ఉంటారు. మరి ఎందుకు తడబడతారు అనేది చాలా ఫన్నీగా ఉన్నాయి అనమాట ఈ లైన్స్. అలాగే తన నడుము గురించి చెప్తుంది. బల్లెము బాణం కంటే పదునైంది తన నడుము. ఆ నడుమందం చూస్తే మామూలు గుండెలు ఎలాగూ టపాగా డాస్తాయి, కానీ కవచం ఉన్న గుండెకైనా సరే గాయం అవ్వాల్సిందే. అంత అందమైన ఆ నడుము తనదే అన్నట్టుగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది అమ్మాయి. ఇంకా ఏం చెప్తుందంటే, తన పెదవి కోసం పదవులు రాసిస్తారంట, తన నాభి కోసం 4 ఊళ్ళైనా సరే అర్పించేస్తాం, రాసిచ్చేస్తాం అంటున్నారంట ఎవరు, నవాబులు. అంత ఆరాట పడిపోతున్నారు జనాలు అని అమ్మాయి చెప్తుంది. ఇంకా 2వ చరణంలో ఆమె ఫాలోవర్స్ ఏం చెప్తున్నారంటే, నిఘా కాస్తున్న ఆమె కంటి చూపు, పంటి కింద నలిగిపోతున్న పెదవి, ఇలా ఆమె సొగసులోని సంపదలన్నీ రారా అని రమ్మని చెప్తున్నట్టుగా ఉన్నాయి. ఒక్కొక్కటి కాటు వేస్తున్నాయి, వీళ్ళ వయసుని రెచ్చగొడుతున్నాయి. ఆమె సొగసు చాలా ఘాటుగా ఉందని, భగభగ పొగలు రగులుతున్నాయి అని చెప్తున్నారనమాట. అదే ఆమె ఫాలోవర్స్. అంటే ముసలోళ్ళు కూడా పడుచోళ్ళు అయిపోతారనమాట. ఇలా సాగుతుంది ఈ సాహిత్యం. దానికి అమ్మాయి ఏం చెప్తుందంటే, ఈ కళ్ళు ఒళ్ళు కాదు, బాహ్యంగా కనిపించేటువంటి తన సొగసు అనే సంపద కాదు, తనలో ఉన్నటువంటి ప్రేమ అనే సంపదని వేలం వేసి ఎవరు కొనలేరు. తన కన్య శోభను సొంతం చేసుకోవడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. వెలకన్నా విలువ తెలిసినోడికే ఈ సొగసు సంపద దక్కుతుందని డిక్లేర్ చేసేస్తుంది. ఇది సాహిత్యం అనమాట. చాలా సరదాగా సాగుతుంది సాహిత్యం. అంటే సాంగ్ లాంచ్లో చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సంస్కారానికి నిదర్శనంగా కీరవాణి గారు చెప్తున్నారు. ఐటమ్ సాంగ్ అంటే నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా ఎలాంటి పదప్రయోగాలైనా వాడుకోవచ్చు. కాకపోతే
అంత ఘాటుగా నాటుగా కాకుండా అశ్లీలతకి అసభ్యతకి తావు లేకుండా పదాలుంటే బాగుంటుందని మార్పించారు అని చెప్పడం ఏదైతే ఉందో, ఈ పాటంతా చూసిన తర్వాత ఇది ఐటమ్ సాంగే ఒక ఆడదాని కోసం వెంపర్లాడేటువంటి మగాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఆ విషయాన్ని చాలా చక్కగా సంస్కారవంతంగా పదప్రయోగం చేశారు శ్రీహర్ష ఏమని. ఆ స్టార్టింగ్ లో వచ్చేటువంటి లైన్స్ అయితే కొంచెం సరదాగా కామిక్ నేచర్ ఉన్నటువంటి డైలాగ్స్ తో పాట స్టార్ట్ అవుతుంది. పోతుంటే నువ్వలా అలా బజార్ మొత్తం గోలే గోలా, కోపంగాను చూడొద్దలా పేలబోయే ఫిరంగిలా, ఏం కావాలోయ్ పిల్ల మెరుస్తున్నావు తళ్ళా తళ్ళా, ఎంతో చెప్పు తమ్మరి బెల్ల మొహరీలా వరహాల. ఇంకా సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటను పాడింది లిప్సిక అండ్ ఆదిత్య అయ్యంగార్. అన్ని భాషల్లోనూ అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషల్లో కూడా వీళ్ళిద్దరే పాడారు. అరుణ్ కౌండిన్య అండ్ లోకేశ్వర్ వీళ్ళిద్దరు కూడా అడిషనల్ వోకల్స్ ఇచ్చారు తెలుగులో. లిప్సిక వాయిస్ అయితే మాత్రం చాలా చాలా కొత్తగా హాయిగా ఉంది. అయితే ఒక చోట మాత్రం గీతామాధురి వాయిస్ లాగా అనిపించింది అనమాట. గీతామాధురి వాయిస్లో ఒక పర్టికులర్ హస్కీనెస్ అండ్ ఓ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ ఇక్కడ లిప్సిక వాయిస్లో అనిపించి ఇది గీతామాధురి వాయిస్ లాగా ఉంది అని అనిపించింది. అర్పిస్తామంటున్నారు ఈ నవాబులు అనే ఒక లైన్ ఉంది. అక్కడ అర్పిస్తామంటున్నారు ఈ నవాబులు అనే మాట విన్నప్పుడు గీతామాధురి వాయిస్లో ఉన్నటువంటి ఫ్లేవర్ ఏదైతే ఉందో అలా అనిపించింది. ఆదిత్య అయ్యంగార్ వాయిస్ కూడా చాలా గమ్మత్తుగా ఉంది. విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఆదిత్య అయ్యంగార్ ఒక తెలుగు తప్ప మిగతా అన్ని భాషల్లో హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో మేల్ పార్ట్ ఏదైతే వస్తుందో అది ర్యాప్ వెర్షన్లో వస్తుంది. ఆ లిరిక్స్ అన్ని కూడా ఆదిత్య అయ్యంగార్ రాసినట్టుగా క్రెడిట్స్లో ఉంది. గ్రేట్ థింగ్ గా చెప్పుకోవాలి. అతని టాలెంట్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. మంచి ఫీల్ అయితే ఉంది వాళ్ళ వాయిస్లో. దృశ్యపరంగా మాట్లాడుకుంటే ఆర్ట్ వర్క్ అంతా చాలా అద్భుతంగా ఉంది. తోట తరణి వేసిన సెట్టింగ్స్లో ఆ కాలం నాటి వాతావరణం మనకి చక్కగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కొరియోగ్రఫీ సోబీ పాల్రాజ్ మాస్టర్ అందించిన స్టెప్పులు అయితే మాత్రం చాలా 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 నీట్గా క్యూట్గా ఉన్నాయి. వైలన్ మ్యూజిక్కి తగినట్టుగా ఉన్న కొరియోగ్రఫీ మూమెంట్స్ చూస్తే రా రా రక్కమ్మ సాంగ్లో ఉన్నటువంటి సిగ్నేచర్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం అట్లా ఆ పాటకి దగ్గరగా ఉన్నట్టుగా అనిపించింది. టోటల్గా పాట అయితే స్లోగా ఉన్న సాహిత్యము, సంగీతము, స్వరము సమపాళల్లో అన్నీ చక్కగా వినిపిస్తూ మనసుకి హాయిని కలిగించేలాగా ఉంది పాట. ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.